బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్కి వస్తే విజ్ఞాన్ భవన్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏసీ సిలిండర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది. అదే సమయంలో ఏపీ సీఎం స్టాల్స్ సందర్శిస్తున్నారు. పెద్దగా శబ్దం రావడంతో కమాండోలు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ వెంకటేష్ నడిపిస్తాం. వెంకటేష్, అసలు పేలుడికి గల కారణం ఏంటి? విజ్ఞాన్ భవన్ అధికారులు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఈ ఉదయం నుంచే స్వచ్ఛ భారత్ సంబంధించిన ఒక సదస్సు విజ్ఞాన్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనేక రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత స్టాళ్ల సందర్శనకు సంబంధించి విజిటర్స్, ఎగ్జిబిటర్స్ సంబంధించి స్టాల్స్ సందర్శిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే సమయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏసీ సిలిండర్ నుంచి ఒక పెద్ద శబ్దంతో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయినటువంటి సందర్శకులు, అధికారులు అక్కడికి వచ్చిన వారంతా కూడా ఒకసారి బయటకు వచ్చేందుకు తీశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు చుట్టూ ఎనర్జీ కమాండోలంతా అప్రమత్తమై ఆయన సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఈ పరిగెత్తే సమయంలో ఎన్ఎస్జీలంతా కూడా ఆయనకు రక్షణగా నిలబడి అతన్ని సురక్షితంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అతని వెహికల్లో కూర్చోబెట్టి నేరుగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ ఘటనతో మొత్తం విజ్ఞాన్ భవన్ లో కలకలం మొదలైంది. ఒక్కసారి గట్టిగా శబ్దం రావడంతో ఏమైనా పేలిపోయింది అనేంత భయాందోళనకు అక్కడ ఉన్నటువంటి సందర్శకులు, అధికారులు గురయ్యారు. దాంతోనే ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఎనర్జీ కమాండోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రక్షణ కవచంగా నుంచి ఆయన అటు నుంచి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తారు. అంటే విజ్ఞాన్ భవన్ లో అధికారులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? అసలు పేలుడు జరగడానికి కారణం ఏంటి? దానికి సంబంధించి ఏమైనా వివరాలు చెప్తున్నారా? ఇది సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ సిలిండర్స్ మొత్తం విజ్ఞాన్ భవన్ అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, కంప్లీట్ ఏసీలో ఉంటుంది. సో అది ప్రెషర్ ఎక్కువై సాంకేతిక లోపంతో ట్రిప్ అయినట్టు మనకు అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలో గ్యాస్ లీక్ కావడం వల్ల ఒక్కసారిగా పెద్ద శబ్దం జరిగింది. సో దానికి సంబంధించి అధికారులు రెక్టిఫై చేసి దాన్ని సరి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా గట్టి శబ్దం రావడంతో ఉలిక్కి పడిపోయారు. అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన అందరిలో కనిపించింది. ఒక్కసారిగా అందరు పరుగులు తీయడంతో అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టాల్స్ సందర్శించి మీడియాతో మాట్లాడి ఆయన ముందుకు వెళ్తున్నారు అదే మార్గంలో. ఆ సమయంలో కమాండోస్ అంతా కూడా అప్రమత్తమై ఆయన్ని ఒక రక్షణ కవచంగా నిలబడి కారులోకి తీసుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.